జూబ్లీహిల్స్ బరిలో జాగృతి అట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. సిద్దిపేట బరిలో కవిత ఉండబోతుంది. ప్రస్తుతం జాగృతి కూడా ఈ జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా కవిత స్ట్రాటజీ. గులాబీ ఓటు బ్యాంక్ చీలికకు ప్లాన్. ముఖ్య నేతలతో ఇంటర్నల్ రివ్యూ. తొలిసారి జాగృతి పేరుతో పోటీకి సన్నద్ధం. ఇప్పటికే నియోజకవర్గంలో సైలెంట్ సర్వే. కవిత చర్యలతో కంగారు పడుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు. సో కవిత ఒకవేళ గనక జూబ్లీహిల్స్ బరిలో ఉంటే, జాగృతి ఉంటే కనుక 100% బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో తెలంగాణ జాగృతి నిలుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అందుకు జాగృతి ముఖ్య నేతలు, బీసీ సంఘాల నేతలతో ఇంటర్నల్ రివ్యూలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అందులో ఎక్కువ శాతం మంది బరిలో నిలవాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కవిత జాగృతి తరఫున అభ్యర్థిని బరిలోకి నిలిపితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలేటువంటి ప్రమాదం కూడా ఉంది అంటూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడి నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదంటూ చూస్తాను. బీఆర్ఎస్ కు డ్యామేజే. కవిత పోటీ చేస్తారా, మరొకరు దింపుతారా? కవిత 100% పోటీ చేయదు. కవిత పోటీ చేయకుండా మేబీ వేరే వాళ్ళు ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మేబీ ఆమె కూడా చేయొచ్చు, ఎందుకంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది కూడా, కాబట్టి ఆమె కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులుగా పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి కవిత ఎగ్జిట్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఇటీవల ఓటా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడింది. బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. ఆమెపై మహిళల్లో సానుభూతి కూడా ఉన్నది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పార్టీ లేదా తెలంగాణ బహుజన రాష్ట్రం పేరుతో కొత్త రాజకీయ శక్తిని తెర మీదకి తీసుకురావాలని ప్రచారం జరుగుతున్నది. సో ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సన్నిహితులు పేర్కొన్నారు. ఒకవేళ పోటీ చేయకపోయినా తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని బరిలో నిలపాలని ఆమె యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల సమావేశంలో ఆందోళన. సో బీఆర్ఎస్ కి పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఉంటుంది. ఎందుకంటే కవిత వర్గం కనుక జాగృతి తరఫున కనుక జూబ్లీహిల్స్ బరిలో కనుక పోటీ చేస్తే 100% బీఆర్ఎస్ కు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అన్ని వైపుల సమస్యలు 100% అన్ని వైపుల సమస్యలు అయితే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. సో కవిత రూపంలో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె రోజు చేస్తున్నటువంటి చాలా అంశాలు ఆమె తెరపైకి తీసుకొచ్చే చాలా అంశాలు కూడా కొంతమేర బీఆర్ఎస్ పార్టీని రోజు రోజుకి పలుచన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.